కర్రీ ఎప్పుడు రొటీన్‌గా చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. రెస్టారెంట్స్‌లో ఇలాగే చేస్తుంటారు. దాబాలో కూడా ఇలాగే చేస్తారు. చాలా బావుంటుంది. నార్మల్ రైస్‌తో తీసుకున్న బావుంటుంది. బగారా రైస్‌తో బావుంటుంది. బిర్యానీతో బావుంటుంది. చపాతీ, పుల్కాలు, రోటీ ఏటితో అయినా బావుంటుంది. ఈ విధంగా అయితే ట్రై చేయండి. అయితే ముందుగా బగారా రైస్ కోసం అయితే రైస్ పెట్టేస్తున్నాను. ముందుగానే రైస్ నేను కడిగి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దానికోసం అని చెప్పేసి ఆల్ స్పైసెస్ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిన వరకు వేపుకుంటూ ఇందులోకి కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అవి కూడా ముక్కలన్నీ కూడా నీళ్ళలో బాగా ఫ్రై అయిపోవాలి. అవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. మసాలాలన్నీ కలిసిన తర్వాత ఎంత స్పైసీ స్మెల్ అయితే ఎంత మంచి వాసన వచ్చేస్తుందంటే అవంతా పోకుండా ఉండాలంటే మనం కడిగి పెట్టుకుని ఉంచుకున్నాం కదా బియ్యాన్ని, ఆ బియ్యం అయితే వేసుకోండి. బియ్యం వేసిన తర్వాత కాసేపు వాటిని మొత్తం అది గరిటతో మొత్తం కలిసిపోయే వరకు తిప్పుకుంటూ కాసేపు అది బియ్యాన్ని కూడా ఫ్రై చేస్తున్నట్టుగా కాసేపు అది కలుపుకుంటూ ఉండండి. ఆ వేసుకున్న బియ్యాన్ని మసాలాల్లో కాసేపు ఫ్రై చేసుకోవడం వల్ల ఆ రైస్ అనేది చాలా టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఆ విధంగా చేసుకోవడం వల్ల ఇంకా వాటర్ అయితే సరిపని పోసేసుకోవాలి. ఇంకా సాల్ట్ అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా కుక్కర్ మూత అయితే పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ రప్పించేసుకుంటే సరిపోతుంది. ఇంకా కూర కోసం అయితే నేను ఏం చేశానంటే ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ అంతా 1 స్పూన్ నూనె వేసుకుని ఇంకా నూనెలోనే ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై అని అవసరం లేదు, కొంచెం మగ్గినట్టుగా అయిపోతే సరిపోతుంది. పచ్చివాసన పోయే వరకు అనుకోండి. ఇంకా కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసింది. ఇంకా రైస్ అయితేనేమో నేను ఆపేసాను. టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వాటర్లో నుంచి వచ్చే వాటర్ అంతా పోయేంత వరకు ఉంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరి చిప్పు చూసారు కదా, ఒక హాఫ్ వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. ఇవన్నీ ఆనియన్స్, టమాటో, కొబ్బరి ముక్కలు అవన్నీ 3 కలిపి గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. గ్రైండ్ చేసేటప్పుడు కొన్ని వాటర్ కూడా వేసుకుని మెత్త పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంకా పన్నీర్ అంతా కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్న వాటిని అయితే కొంచెం నీళ్ళతో కడిగి పెట్టుకోవాలి ఈ పన్నీర్ని ఎప్పుడైనా. ఇంకా కడిగిన వాటి నీరంతా పోయిన తర్వాత ఇంకా ఆయిల్ అయితే కొంచెం పసుపు వేసుకుని ఈ ఆయిల్లో నేను ఫ్రై చేసుకుంటున్నాను. అలా డైరెక్ట్ గా కూడా కూరలో వేసుకున్న టేస్ట్ గా ఉంటాయి. నాకు ఇలా ఫ్రై చేసి వేసుకుంటేనే నాకు నచ్చుతాయి కాబట్టి నేను ఫ్రై చేసుకుంటున్నాను. అది మీ ఇష్టం. గరిటతో అలా తిప్పుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంది అవి కొంచెం లైట్ గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. తీసి పక్క పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో నేను కొన్ని స్పైసెస్ వేసుకుని ఈ మిక్సీ వేసి పెట్టుకున్నా కదా ప్యూరీని, అవంతా వేసుకున్నాను. అదంతా ఆయిల్ అంతా పైకి వచ్చేసేంత వరకు వాటిని అయితే కలుపుకుంటూ ఉండాలి. అది ఉడికేటప్పుడు కూడా తుప్పుతో అంటూ పైన వచ్చి పడేలాగా ఉంటుంది. కాబట్టి ఇంకొక సరిపోయే సాల్ట్, కారం అవన్నీ స్పైసెస్ కొన్ని మసాలాలు అవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత వాటి మీద మూత పెట్టి ఉంచాలి, లేకపోతే మొత్తం అంతా వచ్చి పైన పడిపోతుంది. ముందుగానే అవంతా కూడా వేపుకొని పెట్టుకున్నాం కాబట్టి మరీ ఎక్కువసేపు అవసరం లేదు. ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు వేసేసుకోవచ్చు. ఏమో సాల్ట్ ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం సేపు మూత పెట్టి పక్కకు వదిలేయండి, అలా ఉడికిపోతుంది. ఇంకా అయిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుని ఇంకా గరం మసాలా వేసుకుంటే అయిపోతుంది. కర్రీ అయితే సింపుల్ గా అయిపోయింది కదా. ఒక కూర అని కాదు, మనం ఏ కూర చేసుకునేటప్పుడైనా మనం గరిటతో తిప్పుకునే అంత సేపు వరకే మూత తీసి పెట్టుకుని విడిగా మూత వేసుకుని పెట్టుకోవడం వల్ల కూర త్వరగా అయిపోతుంది. ఇందులో ఉన్న పోషకాలు కూడా బయటికి పోకుండా ఉంటాయి. అందుకని మూత పెట్టుకుని చేసుకుంటూ ఉండాలి. ఇంకా బటర్ అయితే వేసుకోవాలి. ఉంటే క్రీమ్ కూడా వేసుకోండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఈ పన్నీర్ కర్రీకి క్రీమ్ వేసుకోవడం వల్ల నేనైతే బటర్ వేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. స్మెల్ కూడా చాలా బాగుంది. కూర అయితే అయిపోయింది కదా. టైంలో చాలా సింపుల్ గా మన ఇంటికి ఎవరు వచ్చినా మన ఇంట్లో వాళ్ళ కోసం కూడా చాలా రోటీ గానీ, చపాతీ గానీ, పుల్కాలకి రైస్ తో గానీ చాలా కమ్మగా ఉండి కూర అయితే చాలా సింపుల్ వేసేసారు కదా. ఈ పండగకి సంక్రాంతికి కూడా ఒక డే అయితే ఇది ప్రిపేర్ చేసుకోండి, కమ్మగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. కర్రీలో బటర్ కూడా వేసుకున్నాం కదా, ఇంకా ఈ రైస్ తో పెట్టుకుని ఇలా తింటుంటే ఉంది అలా అలా వెళ్ళిపోతుంది. ఎంత అన్నమైన ఇలా వెళ్ళిపోతుంది, అంత టేస్ట్ గా ఉంది. ఇప్పుడు నచ్చినట్లయితే ఈ కర్రీని తప్పకుండా ఈ రైస్ తో పాటు ట్రై చేయండి, చాలా బాగుంది. నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పెట్టే వీడియో కోసం అయితే ఇలాగే మన ఛానల్ అందరూ చూస్తూ ఉండండి.